అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో పెంపుడు జంతువుల విషయంలో నిజంగా నా గుండె కూడా అని ఒక రకమైన బాధ. పాపం చనిపోతున్న విధానం చూసి. కన్యాకుమారి జిల్లా, అది పెంపుడు జాతి ఓరకొక్క నాకు తెలియదు. ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి ఆ కుక్కని పెంచుకుంటున్నారు. కన్యాకుమారి దగ్గర వెడక్కే అని చెప్పేసి ఒక మనిషి, అతని భార్య పేరు గాయత్రి, గాయత్రి అమ్మ పేరు పద్మావతి. వీళ్ళు ఆ పద్మతో కూడా వెళ్తున్నారు. పద్మ మొన్న వాళ్ళ ఇంటి ప్రిమిసెస్లో ఈ పద్మ బయట కూర్చొని ఉంది. ఆ కుక్క ఉంది కదా, ఆ కుక్క ఆల్మోస్ట్ ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయింది అనమాట. ఆ పద్మ చూస్తుండగానే ఒక 6 అడుగుల పాము పెద్దది ఇటు రాబోతుంది. అది చూసి వామ్మో వాయని అరిచింది. ఇలా కుక్క వచ్చేసింది. కుక్క వచ్చేసి ఆ పామును పారద్రోణం చూస్తుంది. అదేమో విషపాము కదా, దాంతో కాటేసింది. కాటేయటం ఏంటంటే ఇక ఇది వదిలేటట్లేదని చెప్పేసి ఈ కుక్క ఏం చేసిందంటే పావును 2గా చీల్చేసింది. పావుని ఇక లాగేసింది. నా పండితోనో చేతులతోనో మొత్తానికి కుక్క గోరులో మొత్తాన్ని లాగేసి పావును 2 ముక్కలు చేసేసింది. ఆ పాము ఈ కుక్కను అప్పటికే కాటేసింది. ఈవెన్ మనుషులకు కూడా పాము కాటేసిన తర్వాత ఎలా ఉండాలి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్డ్గా. మీరు ఏమాత్రం టెన్షన్ పడ్డా, ఏమాత్రం హెవీగా మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ జరిగినా త్వరగా చనిపోతారు. పాప మీ కుక్క ఏం చేసింది, పాము కాటేసింది, బట్ ఆ పావును చంపాలి, ఇంట్లో మనుషులు కాపాడాలని చెప్పేసి పావుతో పాటుతో పావును చీల్చేస్తున్న మూమెంట్లో బాగా హెవీగా అక్కడ వర్కౌట్ అని వచ్చామో లేదన్నప్పుడు హెవీగా బాడీ అక్కడ ఎఫర్ట్స్ పెట్టింది. ఇంకా విషం మొత్తం ఒళ్ళంతా పాకేసింది. పాము చనిపోయింది, 2 ముక్కలు అయిపోయింది. ఇంతలో కుక్కని హాస్పిటల్స్లో చూస్తే పాపం అప్పటికే చనిపోయింది. వీధి కుక్కలకైనా వీలైతే ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టి అన్నం పెట్టండి. మిగిలితే ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. పాపం అవి కూడా బతుకుతాయి కదా, ప్లీజా. బట్ ఎక్కడ పడితే అక్కడ కుక్కలు ఉండి ఇప్పుడు ముబ్బడిగా ఉంటే ఎట్ట పడితే అట్లా మాత్రం ఫుడ్ మాత్రం పెట్టకండి. నాకు ఫస్ట్ టైం అనుకుంటా వీధి కుక్కల గురించి జాగ్రత్త చూడండి నేను చెప్పటం. ఈ మధ్యకాలం కుక్కలను చూస్తే నాకు అదే అనిపిస్తుంది, ఈ మనుషులకన్నా అవే బెటర్ కదా అని చెప్పేసి. బట్ అలాని ఫస్ట్ ప్లేట్ అయితే నాకు మనుషులే.